ఈ రోజు మా బిఎన్ఐ మెంబర్స్ అందరికీ కూడా ఒక కాఫీ మీట్ అయితే కండక్ట్ చేశాను. ఇది నా సెకండ్ కాఫీ మీట్. ఫస్ట్ టైం వచ్చేసి నేను జాయిన్ అయిన ఫస్ట్ మంత్ లోనే కాఫీ మీట్ మా ఫెస్టివల్ వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి కండక్ట్ చేశాను. ఈ రోజు కాఫీ మీట్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఈ రోజు మా బాస్ కమిడియన్ 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి బర్త్డే. ఎవ్రీ ఇయర్ నేను పృథ్వీరాజ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అంటే చేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేస్తాను, లేదా నా ఫ్రెండ్స్ తో కలిసి చేస్తాను. ఇయర్ నేను ఒక బిఎన్ఐ మెంబర్ అవడం వల్ల మా బిఎన్ఐ మెంబర్స్ తో కలిసి చేద్దామని చెప్పేసి ఈ రోజు కాఫీ మీట్ అయితే పెట్టాను. మా మెంబర్స్ అందరికి కూడా వచ్చే వరకు కూడా తెలియదు ఈ రోజు పృథ్వీ గారి బర్త్డే కేక్ కటింగ్ ఉందని చెప్పేసి. అక్కడికి వచ్చిన తర్వాత కాఫీ అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కేక్ సెలబ్రేషన్స్ అయితే చేశాం. మా పృథ్వీ గారికి వీడియో కాల్ చేసి మా మెంబర్స్ అందరినీ అక్కడ జరిగే సెలబ్రేషన్స్ చూపించాను. ఆయన అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారు మా మెంబర్స్ అందరిని చూసి. మా పృథ్వీ గారు గుంటూరుకు వస్తే మా మెంబర్స్ అందరూ కలిసి ఒక సోషల్ పార్టీ కూడా కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక మాట చెప్పాలి మా పృథ్వీ గారి గురించి. 2011లో నాకు పరిచయం అయిన ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి ఈ రోజు 2025 అంటే ఆల్మోస్ట్ 14 years జర్నీ ఆయనతో. నాకు ఈ 14 years నేను ఆయనతో ట్రావెల్ చేయడం గొప్ప కాదు. ఒక కామన్ మ్యాన్ ఆయన నాతో ఆయన ఈ 14 years ట్రావెల్ చేయడం నాకు చాలా బిగ్ అచీవ్మెంట్ గా నేను ఫీల్ అవుతాను. ఇప్పుడంటే ఈ పాలిటిక్స్ వల్ల ఆయన్ని మనం పొలిటికల్ గా చూస్తున్నాం కానీ ఇండస్ట్రీ వైజ్ చూసుకుంటే ఒక లెజెండరీ యాక్టర్ ఆయన. 40 years ఇండస్ట్రీ. ఈ 40 years ఇండస్ట్రీలో ఆయన చూడని హిట్లా, ఆయన చూడని అప్స్ అండ్ డౌన్స్, ఆయన చూడని ట్రోల్సా, కొన్ని వందల సినిమాలు చేసిన పర్సన్ ఆయన. యాక్టర్ గా కానివ్వండి, కమెడియన్ గా కానివ్వండి, విలన్ గా కానివ్వండి, తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ అయితే ఒకటి ఉంది 30 years ఇండస్ట్రీ. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ కంబ్యాక్ అయితే స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు ఆయన. ఎందుకంటే సినిమాల పరంగా అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తెలుగులో, తమిళ్లో అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన యొక్క కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన యొక్క యాక్టింగ్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా పృథ్వీ గారు అంటే ఆయన కామెడీ టైమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పుడు మా పృథ్వీ గారు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే.